అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తుందా అంటే దీనికి అవుననే సమాధానం వస్తుంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చకచక కంప్లీట్ చేసింది. అలానే రైతాంగాన్ని ఒప్పించింది. చాలామంది తమ భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్కి సహకరిస్తామని మాటిచ్చారు. అలానే ఇమీడియట్గా మరుసటి రోజే భూములు ఇచ్చేటువంటి దఖలుపరిచేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రితో భేటీ సమయంలో కూడా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి చర్చ ఆసక్తికరంగా జరిగింది. ఖచ్చితంగా 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇప్పుడు భోగాపురంలో ఏదైతే విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుందో ఆ స్థాయిలో దానికంటే మించి అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుందని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడికి వచ్చినటువంటి రైతులకి హామీ ఇచ్చారు. అంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఒకసారి మనం చూద్దాం. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే బహుశా అమరావతి చుట్టుపక్కల ఇలా ఉండొచ్చు అని ఏఐ చెప్తుంది ఈ మాట. సో ఈ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి డిజైన్స్ అన్నీ కూడా చాలా చేస్తారు. ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి ఈ ఏరియాస్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలానే దాదాపు 1,50,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక విస్తరణ ప్రణాళిక అంటే మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ విమానాశ్రయం ఎక్కడ వస్తుంది అనేటువంటి సందేహం చాలా మందిలో అలానే కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం గతంలో మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే దాన్ని కొంతమంది విమర్శించారు కూడా. అక్కడ ఎందుకు విమానాశ్రయం పెడతారు అనేటువంటి విమర్శ కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నటువంటి సమాచారం, తెలుస్తున్నటువంటి సమాచారం, ఫైనలైజేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే నంబూరు సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలో కూడా మనం కొన్ని వివరాలు అందించాం. ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్రణాళికని ఆవిష్కరించేటువంటి క్రమంలో ఈ మ్యాప్స్ అంటే ఫిగర్ ప్రపోజ్డ్ సైట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి ఎయిర్పోర్ట్, దీని మీద రైట్స్ సంస్థ అంటే రైల్వేకి సంబంధించినటువంటి జాతీయ సంస్థ, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి విభాగాల అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అమరావతిలో నంబూరు సమీపంలో ఇక్కడ చూడండి గొల్లమూడి అనేటువంటి పేరు కనిపిస్తుంది. ఈ సమీపంలోనే ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అవుతుంది విమానాశ్రయానికి సంబంధించిన ఈ మ్యాప్స్ మనం గతంలో ఇచ్చాం. ఈ రైట్స్ సంస్థ రూపొందించినటువంటి ప్లాన్ అనమాట ఇది. సో ఇప్పుడు మళ్ళీ దీనిపైన కసరత్తు మొదలైనట్టుగా తెలుస్తుంది. లొకేషన్ వైజ్గా చూస్తే అంటే మొత్తం 5,000 ఎకరాలు ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు భాగస్వామ్యం పైన కూడా విస్తృతమైన చర్చ. ఆల్రెడీ జిఎంఆర్ గ్రూప్ భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించింది. అలానే అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి అమరావతి నిర్మాణంలో టాటా సంస్థ కీలక పాత్ర పోషించేటువంటి ప్రయత్నాల్లో ఉంది. సో ఏవైనా కానీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థకి ఈ నిర్మాణ బాధ్యతను పూర్తిగా అప్పగించాలని చెప్పని ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మొత్తానికి ఒక డ్రాఫ్ట్ ప్లాన్ అప్పుడు రెడీ అయింది. ఆ ప్లాన్ ప్రకారం మనం చూస్తే కనుక ఎయిర్పోర్ట్ ప్రణాళిక ఏ విధంగా ఉండొచ్చు అనే దానికి నమూనా ఇది నంబూరు దగ్గర కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నంబూరు అని కనిపిస్తుంది. మనం ఒకసారి మ్యాప్లోకి వెళ్ళి చూస్తే సో ఇది ఒకసారి లొకేషన్ వైజ్గా మనం చూస్తే కృష్ణానదికి యువతల పక్క NH-16 ఇది చెన్నై కోల్కతా చెన్నై జాతీయ రహదారి అంటారు కదా, దానికి ఇటుపక్క ఉండేటువంటి ప్లేసు నంబూరు. ఈ దిగువ ప్రాంతంలోనే ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇటువైపు చూస్తే తెనాలి వైపు రూట్ కనిపిస్తుంది. అలానే ఇటు గుంటూరుకి దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి అమరావతి ఈ ఏరియాలో ఉంటుంది. ఇది అమరావతికి సంబంధించినటువంటి వ్యవస్థ. ప్లస్ ఇటువైపు విజయవాడ నగరం ఉంటుంది. విజయవాడ నగరానికి మళ్ళీ అవతలగా గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది ఆ చివరకు ఉంటుంది. అంటే మొత్తానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఈ ఎయిర్పోర్ట్కి మధ్య దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. 50-60 కిలోమీటర్ల మినిమం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో లొకేషన్ వైజ్గా దీన్ని ఎంచుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వాస్తవానికి ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలను బట్టి మనం చూస్తే ఇక్కడ ఈ ప్లేసెస్లో అంటే మెట్ట ప్రాంతంగా ఉండేటువంటివి ఇటువైపు ఈ తాడికొండ ఈ ఏరియాలో కూడా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పని గతంలో అనుకున్నారు. కానీ రైట్స్ సంస్థ అధ్యయనం చేసింది, జాగ్రఫీ పరంగా అధ్యయనం చేసింది మాత్రం ఇటువైపు నంబూరు దగ్గరలోనే అధ్యయనం చేసింది. సో ఇక్కడ ఉప్పలపాడు బర్డ్స్ శాంక్చురీ ఒకటి ఉంది. సో దానివల్ల ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి చర్చ కొంత జరిగిన మాట వాస్తవం. కానీ అన్ని రకాలుగా టోపోగ్రఫీని జాగ్రఫీని స్టడీ చేసిన తర్వాతే ఈ నివేదిక ఇస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయ నివేదిక పైన కూడా కసరత్తు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గతంలో సూచించినట్టుగా కూడా సమాచారం వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి మోస్ట్ పాసిబుల్ స్పేసెస్లో
ఈ నంబూరు పరిసర ప్రాంతాలే ముఖ్యమైనవి అని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన అతి త్వరలో ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాలు పెదపరిమి, ఇవన్నీ కూడా పెదపరిమి ఇంకా దిగువకు వెళ్తే తాడికొండ ప్రాంతం అంతా వస్తుంది. సో ఇవన్నీ ఈ ఏరియాస్లో పెట్టడానికి అయితే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. తాడికొండ వైపు ఎంతవరకు ప్రభుత్వ స్థలాలు అవైలబుల్ ఉంటాయి అనేది కూడా ఒకసారి స్టడీ చేస్తారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జూలై ఆగస్టులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ కూడా ఏపీ ప్రభుత్వ అధికారులు ఒక విజ్ఞప్తి లేఖను కూడా రాశారు. సో అది వచ్చేలోపు ఇక్కడ ఒక క్లారిటీ వస్తే కనుక అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఒక ప్రకటన వస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది 100 విమానాశ్రయాలు కొత్తగా దేశంలో నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. సో ఆ 100లో ఒకటి అమరావతిలో ఎందుకు ఉండకూడదు అనేది ప్రశ్న. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఒక భారీ స్థాయి అంతర్జాతీయ నగరం ఆవిర్భవిస్తున్నటువంటి తరుణంలో ఆ స్థాయి హంగులు ఉన్నటువంటి విమానాశ్రయం కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.